మన గొప్ప ధననిధి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన రక్తము నీతిమంతులుగా మార్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన పిలుపుకు ఎప్పుడు పిలిస్తే అప్పటికి లోబడి జీవించాలండి. మనము ఈ బ్రతుకు ఇచ్చింది అందుకే. నువ్వు క్రీస్తుని ఎరిగిన బిడ్డగా ఉన్నావంటే నీ ఇల్లు, నీ హృదయము గొప్ప ధననిధిగా మార్చి. ఇజ్రాయేలు వేరొక దేశం మీద బాంబు వేసిందంటే ప్రపంచమంతా తెలుస్తుంది, కానీ ఇజ్రాయేల్ మీదకి బాంబు వచ్చిందంటే ఎవ్వరు కూడా మాట్లాడలేరు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అందరు చెప్తారా? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి గా మార్చునుగాక మీ కుటుంబాలన్నిటినీ. ముందుగా మనం చూసినట్లయితే సామెతలు 15వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదామండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడునుగాక. మనం చూసినట్లయితే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుచున్న మాట, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా దేవుడు చెప్పుచూ ఉన్నాడండి. దేవునికి ఇష్టముగా బ్రతుకుచున్నవారు, అలాగునే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నవారు, అలాగునే ఆయన వాక్యము చేత కట్టబడి నడుస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ఏమి చెప్పుచూ ఉన్నాడంటే నీతిమంతుడిగా దేవుడు చెప్పుచూ ఉన్నాడు. వారి ఇల్లు, వారి గృహము ఎలాగున ఉంటుందంటే గొప్ప ధననిధిగా ఉంటుందండి. ఎలాగున ఉంటది? గొప్ప ధననిధి. ధననిధి అంటే ధనం అంటే తెలుసుగా అందరికీ, డబ్బు. ధనం అంటే డబ్బు. నిధి అంటే మన పూర్వకాలంలో, పాత కాలంలో ఎలాగనో ఉండేదంటే బంగారము కానీ వజ్రాలు కానీ కొన్ని డబ్బులు విలువైనవి కానీ నిధి ఇక్కడ ఉన్నదంటే వెళ్ళి తవ్వేసి అక్కడ తవ్వుకుని అంతా కూడా తీసుకుని వచ్చేవారు. చాలా మంది కూడా ఇప్పటికీ కూడా గొప్ప నిధులను వెతుకుచున్నవారు అనేక మంది కూడా మన మధ్యలో ఉంటూ ఉన్నారండి. డబ్బు కోసము, బంగారము కోసము, వజ్ర వైడూర్యాల కోసము పరుగులు తీస్తున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ నీవు నీతిమంతునిగా మారితే నీ ఇంటిలోనే గొప్ప ధననిధిని దేవుడు ఉంచుతానని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా ఉంటే చాలు, నీ ఇల్లు గొప్ప ధననిధే. నువ్వు ఏది అడిగితే అది దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎప్పుడు అనగా నీతిమంతుడిగా ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనకి ఇష్టముగా జీవించినప్పుడు వారందరినీ కూడా దేవుడు నీతిమంతుడిగా మారుస్తానని చెప్పుచూ ఉన్నాడండి. అలాగనే మనము చూసినట్లయితే ఈ యొక్క నీతిమంతులుగా ఎలాగున మనము మార్చబడి ఉన్నామంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. హల్లెలూయా. మనము నీతిమంతులుగా మారాలని మనం ఎంత ప్రయత్నం చేసినా మారలేము. కానీ దేవుడు చెప్పుచున్నాడండి, నీతిమంతులుగా మారడం అంటే అది ఎవరి ద్వారా సాధ్యమంటే నజరేయుడైన
యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. ఎందుకని అంటే ఆ నీతిమంతులుగా మార్చాలంటే పరిశుద్ధుని రక్తము మాత్రమే మన పాపములన్నిటినీ కడిగివేసి ఆ రక్తము చేత మనకు విమోచన కలిగినప్పుడే నీతిమంతుడిగా నేను, సంఘముగా ఉన్న మీరు, మనందరము కూడా నీతిమంతుల జాబితాలో చేరిపోతామండి. హల్లెలూయా. ఆ నీతిమంతులుగా మారితే వారి ఇల్లంతా గొప్ప ధననిధి. ఈరోజు చెప్తే, ఎన్నిసార్లు చెప్తే అంతగా దేవుడు ఆశీర్వదించునుగాక. మీ ఇల్లంతా కూడా ధననిధి అంటే కొంచెమే వస్తుంది, గొప్ప గొప్ప ధననిధి. హల్లెలూయా. మనము నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము, కానీ ఆ నీతిమంతుడిగా జీవిస్తున్నామా లేదనేది ఒకసారి ప్రశ్న వేసుకోవాలండి. ఎందుకని అంటే ఈ లోకములో మనం ఏది చేసినా ఎక్కడ కూడా నీతిమంతులుగా మార్చబడము. క్రీస్తు రక్తము చేత సంఘములో కానీ, ఆయన వాక్యముని ఎరిగిన బిడ్డలు ప్రతి ఒక్కరూ ఆయన రక్తము చేత కడిగినప్పుడు, లేదంటే కడగబడినప్పుడు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నామండి. లేదంటే మనము ఏది చేసినా, ఎంత డబ్బును ఖర్చు పెట్టినా, ఎంత వెల చెల్లించినా, ఎంత కష్టపడినా కూడా ప్రయోజనము ఏమీ లేదండి. ఒక నీతిమంతుడుగా మారాలంటే క్రీస్తు రక్తమే విలువైనదిగా ఉన్నది, దానికి వెల లేనిది, ఉచితముగా ప్రతి మనిషికి పాప రోత శాప జీవితములన్నిటిని విడిపించి నీతిమంతుడిగా దేవుడు మారుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆ నీతిమంతులుగా మారిస్తే నీ ఇల్లు ఏంటంటే గొప్ప ధననిధిగా మార్చబడుతుంది. ఇక్కడ నీవు నివసించు ఇల్లు అలాగనే మార్చబడుతుంది. పరలోకములో నీకు కేటాయించబడిన ఇల్లు కూడా గొప్ప ధననిధిగా ఇక్కడి నుంచే నీవు సమకూర్చుకోగలవండి. హల్లెలూయా. ఎందుకని దేవుడు చెబుతూ ఉన్నాడంటే, నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఆ యొక్క ఉగ్రత దినము వచ్చినప్పుడు మనందరము కూడా నీతిమంతులుగా ఉంటేనే పరలోకమనే ఇంటిలోనికి ప్రవేశము, ఆ ద్వారము నుంచి లోపలికి వెళ్ళడానికి అవకాశమును దేవుడు కలిగిస్తాడండి. ఆ గొప్ప ధననిధి ఏమిటి అంటే, నీవు కూర్చుకునే ఈ లోకము ధనము కాదు, నీవు కూర్చుకునే బంగారము కాదు, నీవు కూర్చుకునే ఏది కాదు, గాని దేవుని ఎడల విశ్వాసమును నమ్మకమును, ఆయన కార్చిన రక్తమునకు విధేయుడై బ్రతికితే ఆ యొక్క రక్తము విలువ నీ హృదయములో నిలిచి ఉంటే నీతిమంతుడిగా జీవిస్తావు. ఆ నీతి ద్వారానే నీకు గొప్ప ధననిధి పరలోకములో కూడా దొరుకుతుంది. ఆ సంపద ఎవ్వరు కూడా పికిలించలేరు. ఈ లోకములో బెదిరించి, లేదంటే దొంగలు పడి దొంగతనము చేయవచ్చు, కానీ పరలోకములో చేయడానికి అవకాశమే లేదు. దేవుడి యొక్క సొమ్మును తీసుకోవడానికి ఏ మనిషికి, ఏ లోకములో ఉన్నవాడికి కానీ, ఎక్కడ ఉన్నవాడికి కానీ అధికారము ఇవ్వబడలేదు. ఎందుకని అంటే ఇచ్చినా తీసుకున్నా యేసుక్రీస్తు వారి చేతిలో మాత్రమే ఉన్నదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీ ఇళ్ళన్నీ కూడా గొప్ప ధననిధిగా మార్చబడునుగాక. నీతిమంతుడిగా మారిన తర్వాత ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 21వ వచనం చదువుదామండి. ఇప్పుడు నీతిమంతుడిగా మనం మారిపోయామండి. తర్వాత మన ఇల్లు గొప్ప ధననిధిగా మారాలి కదా. అది ఎలా మార్చబడుతుందంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పాను. హల్లెలూయా. నువ్వు సంపాదన ఎవరి కొరకు సంపాదించాలి? దేవుని కొరకు సంపాదించండి. లోకములో ధనము కొరకు సంపాదిస్తే సమకూర్చుకుని వాడు అలాగునే
ఉంటాడు, వాడిలో మార్పు ఏమీ ఉండదు. ఆడు ఇప్పుడు సపోజ్ 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 1,00,000కి ఇంకో 1,00,000 సంపాదించాలని చూస్తాడు. 1,00,000 వస్తే 1,00,000కి ఇంకో 1,00,000 సంపాదించాలని చూస్తాడు. కానీ క్రైస్తవులుగా రక్తము చేత, క్రీస్తు అమూల్యమైన పరిశుద్ధమైన రక్తము చేత కడగబడిన నీతిమంతులుగా మార్చబడిన వారు దేవుని కొరకు మాత్రమే సంపాదన కలిగి ఉండాలి, సంపాదించాలి. దేవునికి సంపాదన, డబ్బు ఏదండి? సంపాదన ఏది దేవునికి? దేవునికి కావలసినది ఆత్మల సంపాదన కలిగి ఉండాలని దేవుడు కోరుకొనిచూ ఉన్నాడు. నీతిమంతుడిగా ఉంటే నీ ఇంట్లో దేవుడే ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలిగా ఉంటే మీ ఇంట్లో దేవుడే ఉంటాడు. హల్లెలూయా. మీరు నీతిమంతులుగా ఉంటే మీరు ఏ స్థలములో ఉన్నా మీతో పాటు నీ కొరకు రక్తము కార్చిన క్రీస్తు మీ అందరికీ తోడుగా ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తే తోడుగా ఉంటే మీ గొప్పదననిది ఆయనే, ఇంకా వేరేదేం కాదు. అలాగే మనము భౌతికముగా ఈ లోకములో ఇంటిని గురించి ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఉంటే నీవు నీతిమంతుడిగా ఉంటే నీ ఇంటిలో ఎవరున్నారు? మీ ఇల్లు ఎవరున్నారు? ఆయనే గొప్పదననిదండి. హల్లెలూయా, హల్లెలూయా. మన గొప్ప ధననిధి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన కొరకు దేవుని ఎడల ధనమును సంపాదించేవారిగా, దేవుని కొరకు ప్రాకులాడేవారిగా, దేవుని కొరకు నిలబడేవారిగా, దేవుని కొరకు ఆత్మలను సంపాదించేవారిగా ఉండినప్పుడే ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. ఆయన ఎంతగానో మన ఎడల ఇంకా ప్రేమను, కావలసిన వాటన్నిటినీ కూడా అందించేవాడు మన దేవాతి దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. మనం గొప్ప ధననిధి ఇది భౌతికముగా ఆశీర్వాదాలను ఇచ్చేదిగా అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ వాక్యం చదివేసి అందరూ కూడా ఏమనుకుంటారంటే, నా ఇంటిలో గొప్ప ధననిధి ఉంటే నాకు తిరుగులేదు, లేదంటే భయము లేదు అనుకుంటారు. ధనవంతుడు లాజరు స్టోరీ అందరికీ తెలుసు. నీ దృష్టిలో ఎవరు గొప్పవారండి? ధనవంతుడా, పేదవాడా? నమ్మిక ఉంచిన ప్రతివాడు కూడా దేవుని ఎడల గొప్పవాడే. హల్లెలూయా. ఆయనకి ఏ భేదము లేదు. అక్కడ ఉదాహరణకు ధనవంతుడు గురించి, పేద లాజరు గురించి చెప్పుచున్నాడు. కానీ నీవు ధనవంతుడైన విశ్వాసం కలిగి జీవించి దేవుని ఇష్టానుసారముగా చేసిన వాడిగా ఉన్నావంటే అందరినీ ప్రేమించేవాడు మన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ యొక్క ధనవంతుడు ఏమి చేసి ఉన్నాడంటే, ఆ సంవత్సరం బహు విస్తారముగా పంట పండినప్పుడు ఆ పంటను చూసి మురిసిపోయి, కొట్టుల్లో నేను దాచుకుంటాను, ఎంతగానో నేను ఈ లోకము కూడా నాకు సరిపోదు అన్న విధముగా నేను సమకూర్చుకుంటాను అంటే, దేవుడు అంటాడు, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే పరిస్థితి ఏంటి? మన ధనం ఏమవుతుంది? మన కుటుంబం ఏమవుతుంది? మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా ఏమవుతుంది? మన బంధుమిత్రులు ఏమవుతారు? మన రక్త సంబంధులు ఏమవుతారు? మనము కులము, గోత్రములు అన్నీ కూడా ఏమైపోతాయి? మట్టి పాలైపోతాయి. మనమైతే క్రీస్తు ఎడల నమ్మిక ఉంచి రక్తము చేత కడగబడి ఉగ్రత దినము కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలండి. ఈరోజు దాని కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. దేవుడు వస్తాడంటే ఎదురు చూస్తున్న వారు ఎంతమంది? హృదయపూర్తిగా చెప్పాలి. హృదయపూర్తిగా దేవుడు ఈ రాత్రే వచ్చి మీ తీసుకెళ్ళిపోతాడు అనుకోండి, సిద్ధపడి ఉన్నారు అందరూ కూడా. హల్లెలూయా. అయితే క్రైస్తవుడిగా, క్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నామంటే ఆయన రక్తము నీతిమంతులుగా మార్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన పిలుపుకు ఎప్పుడు పిలిస్తే అప్పటికి లోబడి జీవించాలండి. మనము ఈ బ్రతుకు ఇచ్చింది అందుకే. నువ్వు క్రీస్తుని ఎరిగిన బిడ్డగా ఉన్నావంటే నీ ఇల్లు, నీ హృదయము గొప్ప ధననిధిగా ఇంటితో పాటు ఏం మార్చబడుతుంది?
హృదయము. ఆ హృదయమును మార్చడానికి, ఆ హృదయమును తెలుసుకోవడానికి ఏ మిషను కూడా సరిపోవటలా, ఏ మిషను కూడా పని చేయటలా, ఏ జ్ఞానము కూడా పని చేయటలా. హృదయములో ఆలోచన ఎరగడానికి నజరేయుడైన యేసుక్రీస్తు వారికి తప్ప ఈ లోకములో కానీ ఏ లోకములో కానీ ఏది కూడా పని చేయలేకపోతూ ఉన్నదండి. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా శరీరంలో ఉన్న వాటిని గురించి ఆలోచన కలిగి వాటిని బాగు చేసేవారు అనేక మంది వైద్యులు ఉండగా, హృదయములో ఆలోచనని ఎరగలేని స్థితిలో ఆ వైద్యులు కూడా ఉండిపోయి ఉన్నారండి. హల్లెలూయా. ఎందుకని అంటే ఆ జ్ఞానం ఎవరివ్వాలి? యేసయ్య పరిశుద్ధాత్ముడిగా దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఆ జ్ఞానమును అందించువాడు యేసుక్రీస్తు వారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములు చదువుదామండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. ఎవడైనా చక్కని మాట చేత మిమ్మును మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు చెప్పుచున్నాడండి యేసుక్రీస్తు వారు. ఏమని అంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందే ఉన్నవి? ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారి యందు మాత్రమే గుప్తములై ఉన్నవండి. హల్లెలూయా. మీరు యేసుని ఇంటిలో పెట్టుకుని ఆయన ఉన్నాడు అని, ఇప్పుడు గుప్త నిధులు వారు కావాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? బంగారం కానీ లేదంటే వజ్రాలు కానీ ఇక్కడ దొరుకుతున్నాయి అక్కడ దొరుకుతున్నాయి అని అనుకుని వారు అనేక మంది వెతుకుచూ కొండలు తవ్వేస్తూ అనేకము కూడా చేస్తూ ఉంటారండి. సంపద కొరకు, లోక సంపద కొరకు క్రీస్తు బిడ్డలను చంపేసి ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి అనేకము, ఒకటి కాదు రకరకాలవి, పైకేమో ఒకటిలాగా చూపించి లోపల వేరొక సంపాదన కొరకు చేస్తున్నవి అనేకమైన ఉన్నవండి. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏమి సెలవిచ్చింది? మనకైతే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. వారు తవ్వుకుని కష్టపడితే దొరుకుతాయి, దొరకపోతాయి, దొరకొచ్చు దొరకపోవు. దొరికితే కొంతకాలం హాయిగా జీవిస్తారు, లేదంటే కొన్ని తరాలు హాయిగా జీవిస్తూ ఉంటాయి. యేసు దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఎలాగున ఉంటుందో ఒకసారి ఆలోచిద్దామండి. ఎలా ఉంటుంది? ఓ ధనవంతుడా, నీకు ఇక్కడ స్థానం లేదు అని నరకంలో పడేస్తే, ఎందుకు వాక్యములో మనకు చెప్పాడంటే, దేవుడు పరలోకములో గొప్ప ధననిధి ధనవంతుడికి కాదు కానీ పేదవాడి విశ్వాసానికి దేవుడు ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు పేదవాడిగా బ్రతకొచ్చు, చనిపోవచ్చు, పర్లేదు, ప్రయోజనము ఈ లోకంలో సంపాదన ఉన్నా లేకపోయినా ఏమి బాధపడవలసిన, ఏది ఉన్నా లేకపోయినా ఏది కూడా నువ్వు బాధపడవలసిన పని లేదు. ఎందుకని అంటే క్రీస్తుని కలిగి ఉంటే ఈ లోకములో అన్నిటికన్నా మించినది బుద్ధి జ్ఞానమే. దానిని మించి ఇంకేమీ లేదండి. జ్ఞానముని మించి ఇంకా మరొకటి ఏమీ లేదు. మన యోధుల జ్ఞానం ఎలాగునంటే సమస్తాన్ని సృష్టించారు, కానీ వారి పేర్లను కానీ వారికి అది అవసరంలా. దేవుని దృష్టి మాత్రం ఉంటే చాలు అనుకుంటారండి. ఇజ్రాయేలు వేరొక దేశం మీద బాంబు వేసిందంటే ప్రపంచమంతా తెలుస్తుంది, కానీ ఇజ్రాయేల్ మీదకి బాంబు వచ్చిందంటే ఎవ్వరు కూడా మాట్లాడలేరు. ఇవన్నీ కొరకు వారు అనుభవిస్తున్న కష్టాలు, ఇవన్నీ కూడా గొప్ప ధననిదే వారందరికీ కూడా. హల్లెలూయా. ఈ ధననిధి ఒక రోజు దేవుడు ఓపెన్ చేస్తాడు పరలోకములో. అసలు తట్టుకోలేని విధముగా, ఇంకా ఊహించలేని విధముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. నేను కూడా ఒకసారి ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి అడిగినప్పుడు ఒక దర్శనాన్ని చూపించి ఉన్నాడు. అన్నదంటే పరిస్థితి, మేము ఇద్దరము కూడా ఉద్యోగాలు ఆపేసి కొన్ని నెలలుగా దేవుని సేవ చేయాలని పాటుపడుతూ తిరుగుచూ ఉన్న సమయములో అన్నీ కూడా ఉన్నవన్నీ కూడా
అయిపోయి ఉన్నవి. ధనము అంతా కూడా, ఈ లోక ధనము అంతా కూడా రూపాయితో సహా అయిపోతున్న సమయములో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, క్రీస్తుని పట్టుకుంటున్నప్పుడు మాకు దేవుడు ప్రతిరోజు కూడా 40 రోజులు ఉపవాసం చేస్తే 40 రోజులు కూడా ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క దర్శనాన్ని చూపిస్తూ ఆయన మాట్లాడేవాడండి. హల్లెలూయా. ఏ రోజు కూడా విడిచిపెట్టాల. మొదటి రోజు మొదలుకొని చివరి రోజు వరకు కూడా ఒక్కొక్క దర్శనం ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉండేవాడు, చెబుతూ ఉండేవారు, తెలియజేస్తూ ఉండేవాళ్ళు, చూపిస్తూ ఉండేవాళ్ళండి. హల్లెలూయా. ఆయన ఒకరోజు ఏం చేసి ఉన్నాడంటే దేవుణ్ణి అడుగుతూ ఉన్న, యేసయ్యా నేను కూడా పరలోక రాజ్యము చూడాలని ఆశ కలిగి ఉన్నాను, అది ఎలాగున యేసయ్య అంటే, యేసయ్య అన్నాడు, సరే బిడ్డ రా బిడ్డ అన్నాడు. నేను ఆయన ఎదురుగా మోకరించి ఇలా ఆయన వినయుడిగా అంటే భక్తితో ఆయన దగ్గర తల ఎత్తలేని స్థితిలో మోకరించి ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్నాను. అయితే యేసేయమన్నాడంటే రా బిడ్డ అని చెప్పేసి 2 చేతులు ఇలా జాపి ఉన్నాడు. జాపినప్పుడు నేను పైనుంచి కింద వరకు కూడా తెల్లని ఆకారమును మాత్రమే, వెలుగును మాత్రమే చూస్తున్నా. ఒక మనిషి పోలికలో వెలుగు, అది పరిశుద్ధమైన వెలుగు, ఈ లోకములో చూడని వెలుగు, ప్రకాశవంతమైన వెలుగు, చూస్తుంటే ఆకర్షణీయముగా మనము ఆకర్షించే వెలుగుగా, ఆ వెలుగు పరిశుద్ధమైన వెలుగుగా ఉన్నదండి. హల్లెలూయా. అలా చూస్తున్న సమయంలో ఆయన ఏమంటే పిలుస్తూ ఉన్నారు యేసయ్య. పిలుస్తున్నప్పుడు అలాగ లెగిచి నడుచుకుని వెళ్తున్నప్పుడు ఆయన లోకి నేను వెళ్ళిపోయాను. ఆయన పిలుస్తున్నప్పుడు ఇలా ఉన్నాడు అనుకోండి యేసయ్య, ఆయన హృదయం దగ్గర నుంచి ఇలాగున లోపలికి వెళ్ళిపోతే యేసులో నుంచే పరలోకానికి ఏ మనిషి అయినా చేరుకోగలడు. హల్లెలూయా. ఆ యేసే ఆయన లోనికి వెళ్ళిన తర్వాత పరలోకమే. హల్లెలూయా. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాను. 2 దేవదూతలు వచ్చి ఉన్నారు పక్కన. అయితే మొదటిగా అక్కడ నేను చూసినప్పుడు 24 పెద్దలని చూస్తూ ఉన్నాను. సింహాసనం ఉంది, 24 పెద్దలు ఉన్నారు. వారు కూర్చుని చూస్తూ ఉన్నాం కదా, ఇలాగనే వారు కూడా 24 పెద్దలు అలాగ నుండి ఎదురు చూస్తున్నారు. తర్వాత మరలని ఇంకొక ప్లేస్కి దేవదూతలు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపములో గొర్రె పిల్లను చూసి ఉన్నాను కుమారునిగా, పరిశుద్ధాత్ముడిగా పావురపు రూపాన్ని చూసి ఉన్నాను. మరి ఒకటి సింహాసనములో కూర్చుని ఒక వ్యక్తి వెలుగుగా, ప్రకాశవంతముగా, కొన్ని వేల కిలోమీటర్ల దూరములో వెలుగుగా చూస్తూ ఉన్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వెలుగు దగ్గరకు వెళ్ళాలంటే ఇంకా ప్రయాణం ఉన్నదని దేవుడు అప్పుడు నాకు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వెలుగు ఎలాగున ఉంటుందంటే ఇలాగున దూరముగా, కొన్ని వేల కిలోమీటర్ల దూరములో పరిశుద్ధాత్ముడును కుమారుని క్రీస్తును చూస్తూ ఉన్నాను దగ్గరగా. తండ్రిని మడికి దూరంగా చూస్తున్న సమయములో ఇంకొక ప్లేస్కు తీసుకువెళ్ళినప్పుడు నా కొరకు దార్చబడిన గొప్ప ధననిధిని దేవుడు చూపించి ఉన్నాడు. హల్లెలూయా. మనుషులందరి కొరకు దాస్తున్న గొప్ప ధననిధిని కూడా దేవుడు చూపించాడండి. హల్లెలూయా. ఎలాగున ఉన్నాయంటే, మనం ఇక్కడ అంటే చిన్న చిన్న ఉంగరాలు ఇవి పెట్టుకుంటామండి. ఒక ఉంగరము కొండంత ఉంటుంది, మన ఏళ్ళకి ఎంత ఉంటుంది? కొండంత ఉంటుంది. బంగారము, వజ్ర వైడూర్యాలు, ఇంకా విలువైనవి అనేకము కూడా, కొన్ని బీరువాలు అంటే షెల్ఫుల్లాగా ఉన్నవి, ఒక్కొక్కరి పేర్లు రాసి అక్కడ అమర్చబడి వారి కొరకు సమకూర్చబడుతూ ఉన్నవి ఆ ధనమంతా కూడా. హల్లెలూయా. నాకైతే ఒక పచ్చటి గ్రీన్ కలర్ ఉంగరాన్ని ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. పచ్చటి గ్రీన్ కలర్లో ఒక ఉంగరాన్ని దేవుడు నా కొరకు సిద్ధపరిచి ఉంచారు. ఇంకను కొంత సంపద ఉన్నది, అవన్నిటిని కూడా చూపించి ఉంచి ఆ నా ప్లేస్లో, నా యొక్క సెల్ఫ్లో నా పేరుతో అమర్చబడటం జరిగి ఉన్నదండి. హల్లెలూయా. మీ కొరకు కూడా గొప్ప ధననిధిని దేవుడు ఉంచి ఉన్నాడండి. హల్లెలూయా. సంఘము యొక్క గొప్ప ధననిధిని కూడా నేను చూసి ఉన్నాను. మనం ఇప్పుడైతే ఒక 4-5 కుటుంబాలతో మనము ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాము, కానీ
దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక రకములైన జాతి వారిని, అనేక రకములైన కలర్లు కలిగిన వారిని, అనేక రకములైన ఖండాల వారిని, అనేక రకములైన దేశాల వారిని అందరినీ కలుపుకుని ఒక ద్వారము గుండా పరలోకములో ఒక స్థానములో ఒక గదిలాగా, పెద్ద గది, అది చెప్పలేనంత గది, ఆ గదిలోనికి ఒక్కొక్క సంఘము ఒక్కొక్క డోర్లో నుంచి వస్తూ ఉన్నది. మన సంఘం అయితే విస్తారముగా ఉండి ఉన్నదండి. హల్లెలూయా. ఆ విస్తారమైన సంఘము దేవుని ఎదుట నిలబడి ఉన్నారు. ఆ మన సంఘములో అనేక మంది కూడా తెల్లని వస్త్రముల చేత ఉతకబడి, యేసు రక్తము చేత కడగబడి, క్రీస్తు ముందు నిలుచుని ఆయన ఇచ్చిన గొప్ప ధననిధిగా ఏమి చెబుతున్నాడంటే మన సంఘమే గొప్ప ధననిధి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి ఆశీర్వాదం కరముగా మన సంఘము ఉండాలని దేవుడు చెప్పి ఉన్నాడండి. హల్లెలూయా. యోబు గ్రంథములో కూడా గొప్ప ధననిధి ఎక్కడ దొరుకుతుందని మనం చూడవచ్చండి. ఎక్కడ దొరికింది గొప్ప ధననిధి? ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. యోబు కూడా అదే చెబుతూ ఉన్నాడు. 28వ అధ్యాయము 12 నుంచి చదవండి ఒకసారి. ఇప్పుడు జ్ఞానము, బుద్ధి, జ్ఞానము, సర్వసంపద ఎవరై ఉన్నారండి? యేసు. ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆయనే బుద్ధి, జ్ఞానము, సర్వసంపద. ఆయనను మించి ఇంకా మరొకటి ఏది కూడా ఎక్కడ కూడా లేనే లేదు. హల్లెలూయా. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది? నరులు దాని విలువను ఎరగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. ఇది క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడండి యోబు గారు. ప్రాణములున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదను. అగాధం ఏమంటుందంటే నాలో జ్ఞానమును కానీ, సంపద కానీ, సర్వసంపద కానీ నాలో లేదు. సముద్రము కూడా ఏమంటుంది? నా యొద్ద లేదు, వెళ్ళిపో అంటుంది. సువర్ణము అంటే బంగారము దానికి సాటి అయినది కాదు. జ్ఞానముకు బంగారము సాటి అయినది కాదు. హల్లెలూయా. దాని విలువ కొరకై వెండి తోచరాదు. జ్ఞానము విలువకు వెండి తోచరాదు. అంటే అసలు పోల్చకూడనే, ఇంకా తోచడం కూడా తోచకూడదు. హల్లెలూయా. ఇంకా చదవండి. అది శ్రేష్టమైన బంగారం ఎక్కడ దొరుకుతుందంటే ఓపీరు అనే ప్లేస్లో దొరుకుతుందండి. ఆ బంగారముకైనను, విలువగల గోమేదముకైనను, నీలముకైనను కొనబడినది కాదు. విలువ చేయలేనివిగా అవి ఉన్నవండి. హల్లెలూయా. తర్వాత సువర్ణమైనను, స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారము నగలకు ప్రతిగా అది ఇవ్వబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదంట. పగడములకు, ముత్యములకు దాని పేరు ఎత్తనే ఎత్తకూడదు. జ్ఞాన సంపాద్యములు కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్య రాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణములకు కొనబడినది కాదు. అట్లయినా ఒకసారి ఆలోచించండి. వీటిల్లో మన దగ్గర కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా జ్ఞానము వాటితో సరితూగదు, సరిపోదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి అట్లయితే జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి వచ్చినండి జ్ఞానము? హల్లెలూయా. అలాగునే వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరికీ కన్నులకు మరుగై ఉన్నది. ఇందాడ మనము చదివి ఉన్నామండి. బుద్ధి జ్ఞానమును సర్వసంపద ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆ మరుగై ఉన్నది కొలస్సీ పత్రికలో దేవుడు తెలియచేసి ఉన్నాడండి. హల్లెలూయా.
కింద చదువుదామండి. అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటుమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. మనము బంగారము కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ పైన చెప్పబడినవన్నీ కూడా ఈ భూలోకములో దొరుకుతాయి. సముద్రంలో అయినా దొరుకుతాయి, భూలోకములో అయినా దొరుకుతాయి, కొండల్లో కోణల్లో ఎక్కడైనా దొరుకుతాయి. కానీ బుద్ధి వివేచన ఎక్కడ దొరుకును? ఒక మార్గం ఉందంట. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, చదువుదామండి. దేవుడే ఆ మార్గమును గ్రహించును, అంటే ఆ మార్గమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన మనందరము కూడా మొదటిగా ఎలా మార్చబడి ఉన్నాము? నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము. హల్లెలూయా. ఎలా మార్చబడి ఉన్నాము నీతిమంతులుగా అంటే? క్రీస్తు రక్తము చేత మార్చబడి ఉన్నాం. మన గొప్ప నిధులు ఏమండి? గొప్ప ధననిధి ఏంటిది? క్రీస్తే. బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయన యందే, క్రీస్తు యందే ఉండి ఉన్నవండి. హల్లెలూయా. ఆయన చెబుచున్నాడు, దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. గొప్ప ధననిధి ఉన్నాడా? ఉన్నారా? ఎవరా గొప్ప ధననిధి? నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఈ లోకములో గొప్ప ధననిధి కొరకు లోకములో ఉన్న వారి గురించి చెప్తున్నానండి. వారు తవ్వుకుని సంపాదించాలని ఎంతగానో ఎదురు చూస్తూ ప్రయాసపడుతూ భారము పొందుచు కొంతమంది అయితే చనిపోయేంత వరకు చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే చిన్న వజ్రము దొరికిన కొన్ని తరాలు బ్రతకవచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తూ ప్రయోజనము లేని వాటి కొరకు ప్రయాసపడి భారముతో వారి జీవితాలు అలసిపోయేలాగా చేస్తూ ఉన్నారండి. కానీ నువ్వైతే ఎవరున్నారు మీ ఇంట్లో? గొప్ప ధననిధి ఉన్నది. ఆయన దగ్గర మోకరించి, యేసయ్యా నాకు ధనము కావాలంటే అనుగ్రహించాను, వెళ్ళు అంటాడు. మీకు ఆహారం కావాలంటే అనుగ్రహించాను. నీకు ఏది కావాలంటే ఆ నిధిని తవ్వాలి. ఎలా అంటే మోకరించి ఆయన పట్టుకుని, అయ్యా నీవే నాకు గొప్ప ధననిధి అని మొర్రపెట్టిన బిడ్డలుగా ఉన్నారంటే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుందండి. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తును కలిగిన ఇల్లు ప్రతిదీ కూడా ఎలాగనే ఉంటుందంటే గొప్ప ధననిధి. ఊరికే ధనము నిధి కాదు కానీ గొప్ప విలువైన మహిమ కలిగిన ధననిధి. ఆ ధననిధి ఏమి చేస్తుందంటే, ఈ లోకములో డబ్బులైతే ఏమి చేస్తాయంటే మనము తినడానికి, ఉండడానికి, ఏదైనా చేయడానికి సరిపోతుంది. కానీ మన శరీరములో భాగములను బాగు చేసుకోవడానికి, మన అంతరంగమును శుద్ధి చేసుకోవడానికి, మనము దేవునితో కనెక్ట్ అయి ఉండడానికి దేవుడు ఆ గొప్ప ధననిధి మీ ఇంట్లోనే ఉంచాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ధననిధి దొరికితే వదిలివారు వెర్రివారిగా అనేక మంది ఉన్నారండి. ఈ లోకంలో సంపాదన కొరకు పరుగులు తీసి భారముతో అలసిపోచున్నవారు కోట్ల మంది ఉన్నారు. ఉమెన్స్ క్రికెట్ టీంలో ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ పేరు ఏమిటంటే జెమిమా రోడ్రిగ్స్ అని చెప్పేసి ఇండియా తరఫున ఆడడానికి ఒక స్త్రీ ఉన్నది. క్రిస్టియన్ ఆమె, దేవుణ్ణి ఎరిగిన విశ్వాసిగా జీవిస్తూ ఉన్నది. అయితే వాళ్ళ నాన్నగారు ఒక అంతటిని తీసివేసి వారి మీద కేసు పెట్టి ఉన్నారు. అయితే దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నారు. ఏ మనుషుడి వైపు ఎటు చూడలేదు. కానీ ఒక 4 నెలల తర్వాత వారి తరపున దేవుడే తీర్పు ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటి దినమున జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్లో ఆమె 124 సంథింగ్ ఎంతో కొట్టి ఉన్నది. పరుగులు కొట్టి విజయాన్ని సెమీఫైనల్ నుంచి ఫైనల్కు తీసుకువెళ్ళి ఉన్నది. హల్లెలూయా. ఆమె నోటిలో నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ మ్యాచ్ అంతటిలో
బెస్ట్ ఉమెన్ క్రికెటర్గా ఆమెకు అవార్డు ఇస్తున్నప్పుడు ఆమె చెప్పి ఉన్న మాట థ్యాంక్ యూ జీసస్ అని పలికి ఉన్నదండి. హల్లెలూయా. ఆమె కేవలము ఆ క్లబ్ వరకే వారు సువార్తను ప్రకటిస్తే సరిపోయి ఉండేదేమో, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఈ రోజున ప్రపంచమంతా కూడా తెలిసే విధంగా ఆమెను దేవుడు మార్చి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. మన ఇంట్లో కూడా ఆయన ఉంటే, విశ్వాసము కలిగి నీవు జీవిస్తే నిన్ను కూడా ఎలాగున మారుస్తాడంటే నువ్వే గొప్ప ధననిధిగా మారిపోతావండి. హల్లెలూయా. నీలో నుంచి ఆశీర్వాదము వెళ్ళే విధముగా నీవు వెళితే మా కుటుంబాలు, అయ్యా నువ్వు ఒకసారి వచ్చి ప్రార్థన చేయాలని బ్రతిమిల్లి ఆడుకునేవారు అనేక కుటుంబాలుగా మార్చబడుతూ ఉంటారండి. హల్లెలూయా. నిన్నే గొప్ప ధననిధిగా ఈరోజు దేవుడు మార్చునుగాక. అని ఆ మాటలు మీలో నిలిచిపోతావి. మీరు చదివి గ్రహించగలిగితే అవి ఎక్కడికి కూడా పోనే పోవు. అలాంటి కష్ట నష్ట వ్యాధి బాధలు ఏది వచ్చినా కూడా మా పితరులు జయించిన విధముగా నేను జయించగలను. ఎందుకని అంటే వారికి తోడై ఉన్న దేవుడు నాకు కూడా తోడై ఉంటాడు. హల్లెలూయా. హరించి నీకు ఏది కావాలి అని అడిగితే ఆయన విశ్వాసముతో మాట ద్వారా మోకరించి ప్రార్థన ద్వారా సమస్తాన్ని ఇచ్చేవాడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా సమృద్ధిని కలగజేస్తాడు. ఆ గొప్ప నది ద్వారా సమృద్ధిని కలగజేస్తాడు, కృపలను కలగజేస్తాడు, ఏర్పాటుని కలగజేస్తాడు, పంటను కలగజేస్తాడు, అలాగునే ఆనందాన్ని కూడా కలగజేసేవాడై ఉన్నాడని కొన్ని వాక్యాలు. భక్తిహీనులు ధనము ఏంటంటే ఎలాగున ఉంటుందంటే సామెతలు 10వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, వారు ఎంత సంపాదించినా కూడా వ్యర్థమైపోతుంది. కానీ నీతిమంతులు, అదే అధ్యాయం 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటుందంటే నీతిమంతుల సంపాదన, ఒకసారి చదువుతారా? సామెతలు 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఇస్తేనే ఐశ్వర్యం వచ్చును. జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది? కట్టుకుంటూ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో మీ అందరికీ తెలుసా? సామెతలు 14వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుకొను. ఈ రోజున స్త్రీలు జ్ఞానవంతులుగా దేవుడు మార్చి ఉన్నాడండి. హల్లెలూయా. ఈ లోకములో సంపద కన్నా, బంగారము కన్నా, మరి దేని కన్నా విలువ దేవుని దృష్టిలో లేదు. కానీ దేవుడు ఇచ్చు జ్ఞానము మాత్రమే ఉంటే సర్వ సంపద మీదై ఉన్నదండి. హల్లెలూయా. ప్రతి స్త్రీని కూడా జ్ఞానముతో నింపి ఉన్నాడు. మీ ఇంట్లో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అయ్యా నా హృదయంలో నీకు చోటు ఇస్తానేమో, కానీ బీరువాలో అయితే నీకు స్థలం అని చెప్తారు. హల్లెలూయా. పురుషులుగా స్త్రీలకేమో షెల్ఫ్లో మొత్తము ఉన్న 5 షెల్ఫ్లు 4 షెల్ఫ్లు ఉన్నాయి అనుకోండి, మొత్తం కూడా స్త్రీలు ఉంటాయి. ఒక పక్కన పిల్లలకి కానీ భర్తకు కానీ ఒక అలమరో సగం అలమరో, లేదంటే మంచి వాళ్ళైతే కొత్తవి కానీ పాతవి కానీ బయటే ఉంచబడుతూ ఉంటాయండి. హల్లెలూయా. స్త్రీలు జ్ఞానవంతురాలుగా ఉండాలి, కానీ మూఢురాలుగా ఉండకూడదండి. హల్లెలూయా. మంచి మనము హృదయం కలిగి జీవించాలండి. మనకి ఏది అవసరం లేదు, కానీ దేవుణ్ణి పట్టుకుని ఉంటే మన ఇంటిలోనే గొప్ప ధననిధిని ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అందుకనే జ్ఞానవంతురాలు ఏమి చేస్తుందంటే ఇల్లు కట్టును. స్త్రీలే ముఖ్యముగా పాత్ర వహిస్తారు. ఇంటిలో ఏది చేయాలన్నా, ఏది బాగుండాలన్నా, ఏది కుటుంబం సక్రమంగా ఉండాలన్నా స్త్రీ పాత్ర లేనిదే అది జరగదు. స్త్రీ నిలబడి చేస్తే తప్ప కుటుంబముగా పిలవబడదండి. హల్లెలూయా.
దేవుని దృష్టిలో స్త్రీకి అంత విలువనిచ్చి ఉన్నాడు. భర్తలుగా, బిడ్డలుగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను, స్త్రీలను, భార్యలను గౌరవించవలసిందిగా దేవుడు చెప్పుచూ ఉన్నాడు. భార్యలను ఎంత ప్రేమిస్తే వారి జ్ఞానము మీకు అంతలాగా ఉపయోగపడుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిచ్చింది ఏమని? జ్ఞానవంతురాలు. జ్ఞానము పురుషుల కన్నా స్త్రీకే దేవుడు ఇచ్చి ఉన్నాడు. స్త్రీని ఎలాగును చేసి ఉన్నాడంటే సీక్రెట్గా దేవుడు చేసి ఉన్నాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడో కూడా తెలియదు. పురుషులకైతే మట్టి జ్ఞానం ఉంటుంది, కానీ స్త్రీకైతే దేవుని జ్ఞానమై ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మా స్త్రీకి, నా భార్యకైతే ఉంది జ్ఞానము. హల్లెలూయా. అలాగనే